సినిమానే తమ ఊపిరిగా బతుకుతుంటారు చాలామంది. అందుకనే ఆ సినిమా అనే ఒక అంశాన్ని నవనాడుల్లో పూరించేసుకుని ఆ రక్తపు అణువణువు బొట్టులోనూ సినిమాని చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు డూపులు లేకుండా స్టంట్లు చేసేయటం, ఇక ఆ సినిమా కోసం అహర్నిశలు పనిచేయటం మనం చూస్తూనే ఉంటాం. ఇక విషయానికి వస్తే ఇప్పుడు మన హన్సికకి ఒక పెద్ద గాయమైందండి. తను షూటింగ్లో ఉన్నప్పుడు తనకి చేతికి గాయమైంది. అంతేకాదు కొద్దిగా తలకి వెన్నెముకకి కూడా తగిలినట్టు సమాచారం అందింది. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు హన్సిక తమిళ్లో 'మహా' అనే సినిమా చేస్తోంది. అయితే ఇది దీనికి యూఆర్ జమీల్ డైరెక్షన్ వహించాడు. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్గా హన్సిక చేస్తుంది. ఇది ఒక హర్రర్ సినిమా. అయితే ఈ హర్రర్ సినిమా మొదటగా మోషన్ టీజర్ వచ్చినప్పుడు తను బాత్రూమ్ టబ్లో కొద్దిగా నెత్తుటి బాత్రూమ్ టబ్లో ఉండటం చూసి అప్పట్లో అది ఒక పెద్ద గొడవగా మారింది. ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టే హన్సికకి ఈ పోస్టర్. అయితే అవన్నీ పట్టించుకోకుండా తను చక్కగా శ్రద్ధగా ఇప్పుడు ఒక పైనుంచి కింద పడిపోయే సన్నివేశంలో తాళ్ళు లూజ్ అవ్వటం వల్ల మరి ఏదైనా విశేషం వల్ల తెలియదు కానీ హన్సిక పైనుంచి కింద పడ్డం, అంత ఎత్తు నుంచి పైన కింద పడడంలో తన చేతికి తలకి కొద్దిగా వెన్నెముకకి గాయాలు అవ్వటం జరిగింది. అయితే ఆ గాయాలు చాలా తీవ్రంగా అవ్వకపోవడంతో చిత్ర బృందంతో పాటు హన్సిక కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విషయానికి వస్తే డాక్టర్ని సంప్రదించిన హన్సిక వెంటనే కూడా తనకి రెస్ట్ అవసరమని ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు తగిన చికిత్స చేస్తూ ఉండగా హన్సిక మాత్రం ఒకరోజు రెస్ట్ చాలని ఈ సినిమా ఎలా అయినా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉందిట. అయితే తనకి దెబ్బలు తగిలినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇలా చక్కగా తన పని తను చేసుకోవటం వెనకాల చిత్ర బృందం ఎంతో కొనియాడారట హన్సికని. అయితే హన్సికకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో మాత్రం చాలా ఫేమస్గా మారిపోయింది. ఇక తమిళ్లో రకరకాల సినిమాలు రకరకాల జానర్స్ నుంచి తనకి పిలుపులు కూడా వస్తున్నాయి. ఇక అందుకే తమిళ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హన్సిక చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తనకి త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం. మరి మీరు కూడా ఏమైనా కామెంట్స్ రూపంలో తెలియచేయాలంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.